బాక్సాఫీస్ దగ్గర మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ L2 ఎంపురాన్ ఎక్సలెంట్ కలెక్షన్లతో మొదటి 2 రోజుల్లో ఫెంటాస్టిక్ జోరును అన్ని చోట్ల చూపించింది. కేరళ అలాగే ఓవర్సీస్ లో రిమార్కబుల్ హోల్డ్ ను చూపెడుతూ దూసుకుపోతూ ఉన్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అన్ని చోట్ల సెన్సేషనల్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపడం విశేషం. మొత్తం మీద మొదటి రోజు 67 కోట్లకు పైగా గ్రాస్ వసూలను అందుకొని సెన్సేషన్ ను క్రియేట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజు కూడా అదే రేంజ్ లో ట్రెండ్ ను చూపెడుతూ దుమ్ము దుమారం లేపింది. 31 కోట్లకు పైగా గ్రాస్ అందుకోవడం ఖాయం అనుకోగా అనుకున్నట్లుగానే 31.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకోగా 14.85 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించింది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాలలో మాత్రం కొత్త సినిమాల రిలీజ్ వలన భారీగా డ్రాప్ అయిన ఈ సినిమా 20 లక్షల రేంజ్ లోనే షేర్ ను వసూలు చేసింది. దాంతో 2 రోజులు పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాలలో 95 లక్షల దాకా షేర్ ను 1.95 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేయగా 6 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మరో 5 కోట్లకు పైగా షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక 2 రోజుల్లో మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే కేరళలో 23.80 కోట్లు, తెలుగు రాష్ట్రాలలో 1.95 కోట్లు, తమిళనాడులో 3.20 కోట్లు, కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 7.60 కోట్లు, ఓవర్సీస్ లో 62.20 కోట్ల దాకా షేర్ అందుకోగా 62.20 కోట్ల వరకు గ్రాస్ వసూలను సాధించి సెన్సేషన్ ను క్రియేట్ చేయగా వరల్డ్ వైడ్ గా సినిమా 98.75 కోట్ల దాకా గ్రాస్ ను 46.45 కోట్ల రేంజ్ లో షేర్ ను వసూలు చేసింది. 102 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 55.55 కోట్ల వరకు షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు 3వ రోజు మరోసారి అన్ని చోట్ల దుమ్ము లేపే అవకాశం ఉన్న ఈ సినిమా అవలీలగా బ్రేక్ ఈవెన్ మార్క్ ను వరల్డ్ వైడ్ గా అందుకునే అవకాశం ఉంది. ఓవర్సీస్ లో సినిమా చూపెడుతున్న హోల్డ్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పాలి. దాంతో వీకెండ్ లో అక్కడ అద్భుతమైన వసూలను సాధించడం ఖాయమని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.